బెనిఫిట్స్ దానికోసం తిరుగుతారని వారు ఊహించలే. ప్రజలు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయితే ఈ పార్టీ గురించి మాట్లాడటం, నా గురించి మాట్లాడు, నేను అందరూ అందుబాటులో ఉంటానని. అందుబాటు అయ్యో, అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీకు అట్లీస్ట్ ఒక 2% అయినా వినిపించదా, కనిపించదా? అయితే ఆయన పార్టీని చూడకూడదట, ఈయన్ని చూస్తే దీనికంటే ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. క్రీడని ప్రోత్సహిస్తున్నాను అంటున్నాడు. అసలు జల ఆసన ఇటీవలే చేశారు. జల ఆసన పోనీ దానికి తిలకించడానికి స్పీకర్, మంత్రులు, సపోర్టర్స్ అందరు, కార్పొరేటర్స్ ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు. మన యువకుల్ని అడగండి, అక్కడ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లే వాళ్ళు అందరికీ వారు ఈత కొట్టాలంటే 1400 రూపాయలు అక్కడ నెల కట్టాలట. ఈ క్రీడ ప్రోత్సాహం అలాగుంటుంది. ఎందుకు మీకు కావాలా ఇలాంటి జోకర్ కావాలంటే తెచ్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మన అయితే ఆ పార్టీని చూడదు, ఆయన్ని చూడాలి. ఆయన ఇచ్చిన సెలవు అది. అనాలోచితంగా వెళ్ళి మనం పొగరు చెట్టు నాటి మామిడికాయల కోసం ఎదురు చూస్తే వస్తుందా? దయచేసి ఆలోచించదని పెద్దలందరూ కోరుతా ఉన్నారు. మామయ్య అట, మామయ్య మా నోట్లో మట్టి కొట్టకండి. మా స్వర్గీయ తండ్రి పిల్లల కోసం ఆస్తులు ఇస్తే నువ్వు వ్యక్తిగతంగా ఏం చేశావో మాకు తెలుసు. కోర్ట్స్ మిమ్మల్ని వాయించింది. 450 మంది పిల్లలకి ఆ భోజనాలు పెట్టడానికి వారు సహకరించారు. మీరు వ్యక్తిగతంగా ఇలాంటి పని చేస్తున్నారని విషయం మీరు పెట్టరు, ప్రజలు పన్నులు మింగుతారు, ప్రజల దగ్గర అవినీతి చేసి మీరు బాగుపడతారు. దాంతో ఆగరు, మీరు పిల్లల పైన పడి వారు భోజనాలు కూడా మానిపించారు. మమ్మల్ని చూడండి, మా పార్టీని చూడకండి. అయ్యా, మిమ్మల్ని చూసినా పార్టీని చూసినా చెత్తే. ఎక్కడైనా చెత్తే. వారికి కావాల్సింది ఏంటి? మీ పైన చెత్త పన్ను తప్ప, ఆ పన్ను కావాలి తప్ప ఇంకా ఏదైనా కావాలా?